హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకం 2026కి సంబంధించి నిన్నటి రోజున పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి 6,600 కోట్లయితే వెచ్చించడం జరిగిందనమాట. వ్యవసాయం పెంపు అంటూ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్లో పోల్చుకున్నట్లయితే దాదాపు 5,410 కోట్లయితే ఎక్కువగా ఖర్చు చేయబోతున్నారనమాట. అన్నదాత సుఖీభావ పథకానికి 6,600 కోట్లయితే వెచ్చించనున్నారు. అయితే ఈసారి కూడా కౌలు రైతులకు అవకాశం అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు మొదటి విడత, రెండవ విడత సాయంలో కౌలు రైతులకు ఎలాంటి బెనిఫిట్ అయితే రాలేదన్నమాట. మూడో విడతలో కూడా కౌలు రైతులకు బెనిఫిట్ అయితే రాదు. అయితే నాలుగో విడత నుంచి మనకు కౌలు రైతులకు కూడా అవకాశం అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఏదైతే కేటాయింపులలో అన్నదాత సుఖీభావ పథకానికి గత ఏడాది పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే ఇచ్చున్నారు కాబట్టి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కౌలు రైతులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. వివరాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ మూడో విడతకు సంబంధించినటువంటి పేమెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రైతన్నలు తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. దాదాపు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల బడ్జెట్ వచ్చేసి 53,752 కోట్లు ఉన్నాయి. ఇందులో రైతాంగ సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి 6,600 కోట్లు, అదేవిధంగా 500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అయితే ఉంటుంది. అదేవిధంగా నీటి పారుదలకు సంబంధించి కూడా కేటాయింపులు అనేటివి చేసినట్లు తెలుస్తుంది అనమాట. ఒకసారి వివరంగా అయితే చూద్దాము. అన్నదాతలకు అండగా, సేద్యానికి వెన్నుదన్నుగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ని అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో గత ఏడాది కంటే అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా ప్రాథమిక రంగాలకు ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే తెలుస్తోందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ వివిధ రంగాలకు కేటాయింపులు ఏ విధంగా ఇచ్చారంటే వ్యవసాయ శాఖకు అత్యధికంగా ఇచ్చారనమాట. దాదాపు 12,152 కోట్లు అయితే వ్యవసాయ శాఖకి అయితే ఇచ్చారు. ఉద్యానవన శాఖకు వచ్చేసి 1,123 కోట్లు అయితే వెచ్చించనున్నారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ కొరకు 14,276 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 6,600 కోట్లు, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 1,121 కోట్లు, మత్స్య శాఖకు సంబంధించి 523 కోట్లు, అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి 500 కోట్లు, మత్స్యకార సేవకు సంబంధించి 260 కోట్లు, పంటల బీమాకు సంబంధించి 250 కోట్లు అయితే ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లు అయితే వివరాలు అయితే తెలిసాయన్నమాట. ఇలా రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో దాదాపు 53,000కు పైగా కోట్లయితే ప్రభుత్వము ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో అయితే ఖర్చు పెట్టనున్నట్లయితే తెలుస్తోందన్నమాట. అయితే ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత ఎప్పుడు విడుదలవుతుంది, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే మార్చి మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత పేమెంట్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. మనకు పీఎం కిసాన్ నిధులు అయితే ఇప్పటి వరకు 21 విడతల సాయం అయితే అందించిందనమాట కేంద్ర ప్రభుత్వము. 22వ విడతకు సంబంధించి అయితే నిధులను మార్చి మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పి జాతీయ మీడియా అయితే పేర్కొనడం జరిగింది. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో మనకు అదే తేదీన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేటివి విడుదల కావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ పథకానికి విషయానికి వస్తే ఇప్పటి వరకు 2 విడతల సాయం అయితే అందించిందన్నమాట ప్రభుత్వము. మూడో విడతకు సంబంధించి రైతులైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి పేమెంట్ విషయంలో అయితే మార్పులు అయితే ఉన్నాయండి. గతంలో లాగా 7,000 రూపాయలు రాకుండా ఈసారి 6,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. కేంద్రం వాటా 2,000 రూపాయలు, రాష్ట్ర వాటా 4,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. అలానే మనకు ప్రస్తుతానికి కూడా స్టేటస్ లిస్ట్ అనేది ఓపెన్ కావడం లేదు. అంటే నో యువర్ స్టేటస్ నందు మన యొక్క వివరాలు అనేటివి అప్డేట్ అయ్యి వస్తాయి కదా, అవి కూడా ఓపెన్ అయితే అవ్వడం లేదనమాట ప్రస్తుతానికి. అంటే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ అనేది రెడీ అయితే అవ్వలేదన్నమాట. ఎలిజిబుల్ లిస్ట్ రెడీ అయిన వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా
ఈ యొక్క రైతుల దగ్గర నుంచి అయితే ఈ యొక్క ఈకేవైసీ అయితే తీసుకుంటారనమాట. ఈకేవైసీ తీసుకున్న తర్వాత మనకు నో యువర్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ వెబ్‌సైట్‌లో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నంబర్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మన స్టేటస్ అనేది చూపిస్తుందనమాట. మనము ఈ పథకానికి ఎలిజిబులా కాదని చూపిస్తుందనమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అప్డేట్ కాలేదు అని చెప్పి ఉంది కాబట్టి ఈ నెలలో కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల అయ్యే అవకాశం అయితే లేదు. వచ్చే మార్చి నెల మొదటి వారంలో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులనేటివి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా? ఆ డేట్ కూడా మారవచ్చు. మారితే తప్పకుండా మీకు వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ 2026, 27లో రాబోతున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్‌లో కౌలు రైతులకు కూడా ఎవరైతే కౌలు తీసుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారో వారికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్‌లో వచ్చేసి దాదాపు 5,000 కోట్లకు పైగా ఎక్కువగా ఖర్చు చేయబోతుందన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి. ఇందులో ఖచ్చితంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అవకాశం అనేది కల్పించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 విడతల సాయం మిస్ చేసుకున్నారు కౌలు రైతులు. వారికి ఖచ్చితంగా ఇస్తుందండి. నాలుగో విడత నుంచి అయితే మనకు ఈ యొక్క కౌలు రైతులకు కూడా అవకాశం అనేది ఇస్తూ కౌలు రైతులకు 5,000 రూపాయలు కేంద్రం వాటా కాకుండా కేవలం రాష్ట్ర వాటాలే ఇస్తూ రైతులకు హెల్ప్ చేస్తుందన్నమాట ప్రభుత్వము. కాబట్టి కౌలు రైతులకు కూడా అవకాశం అనేది రావచ్చు. కౌలు రైతుల దగ్గర నుంచి కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నేను తప్పకుండా వివరాలతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీటన్నిటికంటే ముందుగా ముఖ్యంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డ్స్ గనుక ప్రెజెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించే కాకుండా వివిధ రకాల సబ్సిడీలు మరియు లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా మనము సీసీఆర్సీ కార్డ్స్ కోసం అయితే ప్రభుత్వాన్ని అయితే చూద్దాము అప్డేట్ కొరకు. కౌలు రైతులకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ కూడా ముందు రోజుల్లో తెలియజేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.